హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నియో ఫైల్ డిజైన్స్. ఈ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ బాగానే వస్తుంది, కానీ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు మాత్రం హుక్స్ పట్టి దగ్గర ఒకటి ఎక్కువ ఇంకొకటి తక్కువ రావడం, లేదంటే కొలత బ్లౌజ్లో లాగా కాకుండా ఫ్రంట్ పార్ట్ అనేది మార్పులు రావడం, ఇంకొకటి ఏంటంటే సైడ్ మనం కట్ చేసేటప్పుడు కొండ గుర్తులాగా 1 ఇంచు 2 ఇంచులు అని తీసుకోవడం, ఇలా ఏం కాకుండా మనం ఈజీ మెథడ్లో మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కొలత బ్లౌజ్లో లాగే ఎలా వస్తుందో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం దీనికోసం చేయాల్సింది ఏంటంటే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనకి ఓపెన్ సైడ్స్ అనేవి మన వైపుకి, ఫోల్డెడ్ సైడ్ అనేది మనకి ఎదురుగా ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ని ఎక్కువగా క్రాస్ కటింగే ప్రిఫర్ చేస్తామన్నమాట. సాగుతుంటుంది కాబట్టి క్రాస్ కటింగ్ చేస్తే దీన్ని మీకు నచ్చినట్టు క్రాస్గా పెట్టుకోండి. నేను ఇక్కడ ఇలా పెడుతున్నాను, సెట్ అయ్యేలాగా చూసి. ఇలా క్రాస్గా పెట్టిన తర్వాత ఈ కింద మనం 1 ఇంచ్ తగ్గించాలి, 2 ఇంచులు తగ్గించాలి అనేదే మైండ్లో పెట్టుకోకుండా ఫస్ట్ దీని చుట్టూ అవుటర్ లైన్ డ్రా చేసుకోవాలి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా మార్క్ చేసుకోవాలి. మనం నెక్ దగ్గర మాత్రం నెక్ షేప్ మార్క్ చేయము, ఇలా మార్క్ చేసి వదిలేస్తాము. ఇది 1 మీటర్ క్లాత్ కాబట్టి నాకు కరెక్ట్గా వచ్చింది. కొంతమందికి క్లాత్ ఇలా వస్తుంది అనమాట, ఇంతే సరిపోతుంది. ఇలా సరిపోయినా కూడా పర్లేదు, జస్ట్ ఇలా మార్క్ చేసుకొని వదిలేయండి. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ అంత హైట్కి కింద రాదు కదా ముందు పక్క, ఎందుకంటే కింద మనం మళ్ళీ పట్టీ వేస్తాం కదా షేప్ బెల్ట్, కాబట్టి ఏం పర్లేదు. మీకు ఒకవేళ ఇలా కట్ వచ్చినా కూడా ఏం కాదు, ఇలా మార్క్ చేసుకొని వదిలేయండి. ఇప్పుడు మనం అచ్చం ఫ్రంట్ పార్ట్ లాగా బ్యాక్ పార్ట్ లాగే ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకున్నాము. ఆ తర్వాత మనం ఫస్ట్ ఫ్రంట్ షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఈ లైన్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఈ లైన్స్ని ఇలా డ్రా చేశాక మనకి ముందు 1.5 ఇంచ్ తీసుకొని ఉంటాం కదా, అలా కాకుండా ఎంత తీసుకున్నామో దానికంటే ఒక 1/2 ఇంచ్ తక్కువగా తీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి. కాబట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి పైన నుంచి ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా ఈ 1/2 ఇంచ్కి ఇవి కలిపేసుకునేలాగా. ఇలాగా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఫస్ట్ షోల్డర్స్ దగ్గర చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకుందాం. ఫ్రంట్ నెక్ కోసం ఇక్కడ మనకు ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా, ఇట్లా దీన్ని ఇలా లైన్ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఈ హుక్స్ పట్టి కాజా పట్టి చివరి ఉంటుంది కదా, ఆ చివరిని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి దీని వరకు ఎంత హైట్ ఉందో చూసుకోవాలి. నాకు 6 ఇంచెస్ వచ్చింది. పైన 1/2 ఇంచ్ ఖర్చులోకి వెళ్ళిపోయింది కదా, అంటే నేను 6.5 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. 6.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 6.5 ఇంచెస్ లైన్ దగ్గరికి మనం నెక్ షేప్ డ్రా చేయాలి. అలా మనకి పైపింగ్ చేయడానికి కానీ మెడపట్టి వేసినా లేదా రివర్స్ చేసి కుట్టినా ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అవసరం అవుతుంది ఫ్రంట్ నెక్ దగ్గర కూడా. దానికోసం 1/2 ఇంచ్ ఇప్పుడు ఎక్స్ట్రాగా పైకి పెట్టి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం నచ్చిన నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా నీట్గా నెక్ షేప్ డ్రా చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డాట్స్ అన్నమాట. డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూడాలి. మనం ఇక్కడ ఫస్ట్ 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ ఖర్చుకు ముందు మార్కింగ్ చేసి పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇది 3 ఇంచుల నెక్ ఉంటుంది కదా, ఈ 3 ఇంచుల నెక్ సగంకి మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్. ఈ 1.5 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. కింద ఇలాగా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి సెంటర్ డాట్ అనేది సెంటర్లో కరెక్ట్గా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అంతా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఇది ఉంది కదా షోల్డర్ జాయింట్, ఈ షోల్డర్ జాయింట్ని మనం 1/2 ఇంచ్ లైన్కి మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ పైన పెట్టాలి.
పెట్టి ఇక్కడ మనకి సెంటర్ డాట్ ఉంటుంది. ఈ సెంటర్ డాట్ని గట్టిగా పట్టుకొని లాగాలి, కొంచెం సాగదీసినట్టు. ఇది ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కింద ఖర్చు కోసం. ఇలా మార్క్ చేసిన తర్వాత దీన్ని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం ఇది సెంటర్ డాట్ లైన్ ఫిక్స్ అయిందనమాట. ఆ తర్వాత ఇక్కడ మనం ఇలా జాయిన్ చేయాలి కదా, ఇటువైపుకి ఇటువైపుకి. అది ఎంత పొడవులో చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మన కొలత బ్లౌజ్ లాగే రావాలంటే ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి జాయింట్ ఉంది షేప్ బెల్ట్కి అలానే టాప్ పార్ట్కి. ఇప్పుడు ఫస్ట్ పావించి వదిలేసాం కదా, ఆ వదిలేసిన దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇక్కడ ఎక్కడైతే మనకి జాయింట్ ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. దీనికి ఇక్కడ మనం సెంటర్లో ఒక డాట్ వేసి ఉంటాం కదా, దీనికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అవసరం అవుతుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి డాట్ కోసం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలాగా. అలానే మనం కింద షేప్ బెల్ట్కి ఈ పైన పార్ట్ని జాయిన్ చేయాలి కదా, దానికోసం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంతే, ఇలాగా మనకి మార్కింగ్ వచ్చింది. ఈ పాయింట్ దగ్గరికి మనం జాయిన్ చేయాలన్నమాట. మీకు డాట్ ఎంత తీసుకోవాలి అంటే 3 ఇంచులు తీసుకోవాలి, 2.25 ఇంచు తీసుకోవాలి అని తెలిసింటే ఓకే. లేదంటే మనకి కొలత బ్లౌజ్లో తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఇలాగా కొలత బ్లౌజ్ నుంచి అన్నా మనం లెక్క పెట్టుకోవచ్చు. కొలత బ్లౌజ్లో చూస్తే 1.25 ఇంచు వచ్చిందనమాట. అంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇటు సైడ్కి 1.25 ఇంచు, అటు సైడ్కి 1.25 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని జాయిన్ చేసేయాలి. ఇటు సైడ్ జాయిన్ ఇలా చేయడం వల్ల మనకి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది హుక్స్ పట్టి దగ్గర. ఇప్పుడు అటు పక్కన ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఇది ఇలా పట్టేసుకొని మార్కింగ్ చేసుకోవడమే. ఈ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ని ఇక్కడ పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇలా కలిపేసుకోవాలి. అంతే. మీకు ఇక్కడ చిన్నది వస్తే, ఒకవేళ మీకు ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకే మార్క్ చేసుకోవాలి. నాకు ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇలా మార్క్ చేసుకున్నాను. అంతే, ఇలా మార్క్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డాట్స్ ఎలా మార్క్ చేయాలో చూద్దాం. సెంటర్ డాట్ అనేది తెలిసింది కదా. ఇప్పుడు ఇదంతా ఎంత హైట్ తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే హైట్ తీసుకోవాలి. మనకి 1.25 కలిపి 2.5 ఇంచులు వచ్చింది కదా. ఇది మనకి 2.5 ఇంచులు వచ్చింది. అలానే ఇక్కడ కూడా 2.5 ఇంచులు వచ్చేలాగా చూసి మార్క్ చేసి ఈ సెంటర్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ డాట్ ఎలా మార్క్ చేయాలంటే మొత్తం ఎంత ఉందో లెక్క పెట్టి కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసి దానికంటే 1/2 ఇంచ్ కిందకి ఇంకొక మార్కింగ్ చేయాలి. ఇది మనకి సెంటర్ డాట్ అనమాట. ఈ 1/2 ఇంచ్ కిందకి వదిలేసాం కదా, ఇది సెంటర్ డాట్. ఇది కూడా మనం 2.5 ఇంచులే తీసుకుంటాము, దానంత హైటే. లేదంటే కొలత బ్లౌజ్ ప్రకారం కూడా తీసుకుంటాము. ఇలా తీసుకొని దీన్ని ఇటు సైడ్కి 1/2 ఇంచ్కి ఇటు సైడ్ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా కలిపి ఈ రెండింటికి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఈ సెంటర్ పాయింట్ని ఇలా పొడిగించాలి. ఇక్కడ మనకి ఇలా సెంటర్ డాట్ అనేది వచ్చేస్తుంది. ఈ సెంటర్ డాట్కి ఎలా ఉండాలంటే ఈ రెండింటిని పొడిగించాం కదా, ఈ పొడిగించిన దగ్గర నుంచి ఇక్కడ వరకు 2.5 ఇంచులు డిస్టెన్స్ ఉండాలి. ఇలా మార్క్ చేసి దీన్ని కట్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.